Hi guys, welcome to Python Bus. Let's continue with the J&2K Python LAC questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 16 క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ that asks the user to enter a length in feet. The program should then give the user the option to convert from feet to inches, yards, miles, millimeters, centimeter, meter and kilometer. సో ఫస్ట్ మనం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకోవాలి. ఫీట్ అనే ఒక ఇన్పుట్ తీసుకోవాలి. అండ్ మళ్ళీ అగైన్ యూజర్కి మనం కొన్ని ఆప్షన్స్ని చూపించాలి. లైక్ మీకు ఫీట్ నుంచి ఇంచెసా ఆర్ ఫీట్ టు యాడ్స్, ఫీట్ టు మైల్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ ఆర్ ఇలా ఏది కన్వర్షన్ చేయాలి అని చెప్పి కొన్ని ఆప్షన్స్ మనం చూపించాలి. అండ్ సే ఇఫ్ ద యూజర్ ఎంటర్స్ ఎ 1 దెన్ ద ప్రోగ్రామ్ కన్వర్ట్ టు ఇంచెస్ అండ్ ఇఫ్ ద ఎంటర్ 2 దెన్ ద ప్రోగ్రామ్ కన్వర్ట్స్ టు యాడ్స్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఆప్షన్ 1కి ఫీట్ టు ఇంచెస్ అని ఇచ్చామనుకోండి. యూజర్ ఆప్షన్ 1 సెలెక్ట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమో ఫీట్ నుంచి ఇంచెస్ వరకు కన్వర్షన్ అనేది అవుట్పుట్ మనకి రావాలి. లైక్ అలా 2 ఇస్తే దానికి రిలేటెడ్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ అవ్వాలి. అండ్ ఆ కన్వర్షన్ అనేది మనకు అవుట్పుట్‌గా రావాలి. ఓకే. సో వైల్ దిస్ కెన్ బి డన్ విత్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఇట్ ఈస్ మచ్ షార్టర్ విత్ లిస్ట్స్. సో దీన్ని మనం ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ మచ్ షార్టర్ విత్ లిస్ట్స్ యూజ్ చేసి సాల్వ్ చేయమంటున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈజియర్ టు యాడ్ న్యూ కన్వర్షన్ ఇఫ్ యూ యూస్ లిస్ట్స్. సో మనం ఈ లిస్ట్స్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకి ఇంకా ఏమైనా న్యూ కన్వర్షన్స్ యాడ్ చేయాలనుకుంటే మనం ఈజీగా యాడ్ చేయొచ్చు. బికాస్ జస్ట్ మనం లిస్ట్లో ఆ కన్వర్షన్ యాడ్ చేయడమే కదా. సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లెట్స్ టేక్ ఎన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఫీట్ తీసుకోవాలి కదా. సో ఫీట్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇన్పుట్ ఎంటర్ ఏ లెంత్ ఇన్ ఫీట్. ఓకే, సంథింగ్ ఇలా ఇద్దాం. సో మాక్సిమం ఇది మనం ఫ్లోట్స్ కూడా ఇవ్వచ్చు కాబట్టి దీన్ని మనం ఫ్లోట్లోగా కన్వర్ట్ చేసేద్దాం ఈ ఇన్పుట్ని. ఓకే. సో ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఆప్షన్స్ చూపించాలి. లైక్ మీకు ఫీట్ నుంచి ఇంచెసా, యార్డ్సా, మైల్సా, మిల్లీమీటర్స్ ఇలా మనం ఆప్షన్స్ చూపించాలి. సో ఫర్ సపోజ్ 1 అయితే 1 సెలెక్ట్ చేసుకుంటే ఫీట్ టు ఇంచెస్, రైట్. సో ఇలా అన్నీ కూడా మనం రాయాలి. నేను ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టేశాను. దాన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇలా ఫీట్ టు ఇంచెస్, ఫీట్ టు యాడ్స్, ఫీట్ టు మైల్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, మీటర్స్ అండ్ కిలోమీటర్స్ ఇలా మనం యూజర్కి ఆప్షన్స్ చూపించాలి. ఓకే. సో ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మనం ఒక ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో ఆప్షన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇన్పుట్ చూజ్ ఏ ఫర్ సపోజ్ కన్వర్షన్ అని ఇద్దాం. కన్వర్షన్, ఎస్, చూజ్ ఏ కన్వర్షన్. ఇది ఇంటిజర్ కదా. లెట్స్ కన్వర్ట్ దిస్ టు ఇంట్. ఓకే. సో ఇప్పుడు మనం లిస్ట్ని క్రియేట్ చేద్దాం. li ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి ఫీట్ టు ఇంచెస్. సో ఫీట్ టు ఇంచెస్లో మనం ఎలా చేస్తాం, ఇచ్చిన ఫీట్ మల్టిప్లై బై 12 చేస్తే ఆ ఫీట్ అనేది ఇంచెస్గా మారిపోతుంది కదా. సో ఇక్కడ సింపుల్గా మనం ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు ఆర్ సింపుల్గా లాంబ్డా ఫంక్షన్ కూడా యూస్ చేస్తే మనం 1 లైన్లో కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, రైట్. సో ఫస్ట్ ఫీట్ టు ఇంచెస్కి లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నాను. సో లాంబ్డా ఇలానే కదా మనం లాంబ్డా ఫంక్షన్ రాస్తాం. ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ మల్టిప్లై బై 12. సో ఇక్కడ ఎక్స్ ఇన్ ద సెన్స్ ఫీట్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనం ఏం చేసాం, ఎక్స్ మల్టిప్లై బై 2. సో ఫీట్ అనేది ఇంచెస్గా కన్వర్ట్ చేసేసాం. కామా అండ్ సెకండ్ వన్ లాంబ్డా, మళ్ళీ అగైన్ ఎక్స్. నెక్స్ట్ ఏంటి, ఫీట్స్ టు యాడ్స్, ఎక్స్ మల్టిప్లై బై 0.33 సంథింగ్ ఇలా చేస్తే ఫీట్ అనేది యాడ్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ కన్వర్షన్ అంతా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఫీట్ నుంచి ఫీట్కి ఎంత మల్టిప్లై చేస్తే ఆ పర్టికులర్ కన్వర్షన్లోకి మారుతుంది అని చెప్పి. ఓకే. సో నేను ఇక్కడ ఆల్రెడీ గూగుల్ చేసి పెట్టేశాను. సో దీస్ ఆర్ ఆల్ ద కన్వర్షన్స్ ఫర్ దిస్. ఫీట్ టు కిలోమీటర్స్ అయితే సంథింగ్ ఇంత మల్టిప్లై చేయాలి ఇచ్చిన ఫీట్కి. అండ్ మీటర్స్కి అయితే ఇంత మల్టిప్లై చేయాలి. సో ఇలా మనం మొత్తం లిస్ట్లో అన్ని లాంబ్డా ఫంక్షన్ రాసాం. ఒక్కొక్క కన్వర్షన్కి ఒక్కొక్క లాంబ్డా ఫంక్షన్ రాసాం. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లిస్ట్లో నుంచి ఆ పర్టికులర్ ఫంక్షన్ని యాక్సెస్ చేయడం, రైట్. ఓకే. డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో రాసేద్దాం. ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్. అండ్ మనం ఇక్కడ ఫీట్ని పంపించాలి కదా. సో ఈ ఫీట్ని మనం ఇలా పంపిస్తాం.
ఓకే. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. ఏంటి? లిస్ట్ ఎప్పుడు కూడా ఇండెక్స్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 రైట్? ఇది 0 అవుతది, ఇది 1 అవుతది, ఇది 2 అవుతది. బట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చాం కదా! ఫర్ సపోజ్ యూజర్ అనేవాడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే, అప్పుడు మనం లిస్ట్‌లో ఆప్షన్ ఇక్కడ ఇచ్చాం కదా! ఎల్ఐ ఆఫ్ ఆప్షన్. సో, ఎల్ఐ ఆఫ్ 1 అవుతది. సో, ఇక్కడ ఫీడ్ టు ఇంచెస్ ఉంది. బట్ లిస్ట్ ఆఫ్ 1 సెలెక్ట్ చేసినప్పుడు మనకేమొస్తది? ఇది 0 ఇండెక్స్, ఇది అట్ 1 ఇండెక్స్ కాబట్టి ఈ ఫంక్షన్ అనేది మనకి రన్ అవుతది. బట్ మనకి ఏం ఫంక్షన్ రన్ అవ్వాలి? ఫస్ట్ ఫంక్షన్. సింపుల్‌గా మనం ఆప్షన్ -1 చేస్తున్నాం. దట్స్ ఇట్. సో, ఆప్షన్ -1 అంటే ఒకవేళ ఇక్కడ యూజర్ అనేవాడు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 1 - 1 0. సో, అప్పుడు పర్ఫెక్ట్‌గా ఈ ఫస్ట్ ఫంక్షన్ అనేది రన్ అవుతది. క్లియర్? అర్థమైంది కదా! ఇంతే. ఫస్ట్ మనం యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటున్నాం. ఫీట్ అనే ఇన్‌పుట్ అండ్ యూజర్‌కి కొన్ని ఆప్షన్స్ మనం చూపిస్తున్నాం. అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక ఇన్‌పుట్ స్టేట్మెంట్ తీసుకున్నాం. బట్ మనకి ఇక్కడ క్వెషన్‌లో యూజింగ్ లిస్ట్ సాల్వ్ చేయమన్నారు కాబట్టి ఒక లిస్ట్ తీసుకొని లిస్ట్‌లో ఒక్కొక్క కన్వర్షన్‌కి ఒక్కొక్క ఫంక్షన్ మనం రాసేసాం. లాంబ్డా ఫంక్షన్ ఈజీ కాబట్టి 1 లైన్‌లో మనం లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి రాసేసాం. అండ్ ఇక్కడ సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్‌లో ఆ లిస్ట్‌లోకి ఆ తీసుకున్న ఆప్షన్‌ని పంపిస్తున్నాం. అలానే ఈ ఫీట్ కూడా మనం ఇలా సెండ్ చేసేసామన్నమాట. క్లియర్? ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. ఓపెన్ టెర్మినల్, న్యూ టెర్మినల్, పైథాన్ q16.py. ఎంటర్ ఏ లెంత్ ఇన్ ఫీట్ ఫర్ సపోజ్ 10 అని ఇద్దాం. కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్‌ది సెలెక్ట్ చేసుకుందాం. రైట్? 120 వచ్చింది. సో, ఫీట్‌ని ఇంచెస్‌లోకి కన్వర్ట్ చేసి 120 అని వచ్చింది మనకు అవుట్‌పుట్. క్లియర్? సో, ఇంకొకసారి రన్ చేద్దాం. దిస్ టైమ్ 25.5 అని ఇద్దాం. అండ్ ఐ వాంట్ టు కన్వర్ట్ టు మీటర్స్. సో, 7.7724 సంథింగ్ మీటర్స్ మాట. ఓకే. సో, దట్స్ ఇట్. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.